ఒక పత్రిక గత కొన్ని రోజులుగా ఆ పత్రిక దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నట్టు కావచ్చు, రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం, ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఆనవాయితీగా మారుతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ కు క్రెడిబిలిటీ అనేది లేదు. వాస్తవానికి చేతులు తుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు ఆ పేపర్. ఆయన ఏం రాసేట రోజుతాం, పోలవరం ఎత్తు దిచ్చేస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం, దాన్ని కొట్టుకుని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలీదు. 1.5 సంవత్సరం నుంచి చెప్పిందే చెప్తుంటాడు. ఒక అబద్దాలు చెప్పే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి గాని R&R గురించి గాని వీటి గురించి మాట్లాడతాడు. అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివనం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభించి దానికి ముందు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దాన్ని మొత్తం పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది భగవంతుని సంకల్పం. చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు. ఆ దేవుడికి కూడా ఇష్టం లే ఇట్లాంటి దరిద్రపు చేత పోలవరం కానీ చేస్తే వచ్చే నీళ్లు కూడా అయిపోతాయి, గోదావరిలో వచ్చే వరద కూడా అయిపోద్ది. ఆ భగవంతుడికి కూడా ఇష్టం లే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేసే గొప్ప కార్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉంటుంది తప్ప మధ్యలో వచ్చి మధ్యలో పోయే నాయకుడి చేతుల మీదుగా ఉండదని చెప్పి తెలియజేస్తాను. ఏం చెప్తా వచ్చాడు నిన్న అసలు పోలవరం గురించి. ఆయన అధికారంలోకి వచ్చి మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి ప్యాకేజీల కోసం 2017 కేబినెట్ లో ఒక దిక్కుమాలిన దాన్ని ఒప్పుకొని దాన్ని ఒక పోలవరానికి ఇబ్బంది కలిగే విధంగా కేబినెట్ లో పెట్టించుకొని ప్యాకేజీల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ రోజు పోలవరం మేమే కడతామని చెప్పి తీసుకొని కొన్ని షరతులు ఒప్పుకొని కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏమైనా మాట్లాడితే మేము 70% కంప్లీట్ చేసామంటాడు. అసలు నిన్న చూస్తే ఏం మాట్లాడాడు, R&R గురించి మనకి ఏం అర్హత ఉందా, R&R గురించి మాట్లాడే ప్రజల గురించి. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఒక్క కుటుంబాన్నైనా మార్చావా? మార్చలా. ఒక పక్క R&R 27,000 కోట్లు కావాలంటాడు, ఒక పక్క ఖర్చు పెట్టింది 11,000 ఈయన 5 సంవత్సరాల్లో పెట్టింది కాక నేను 70 సంవత్సరం పూర్తి చేశాడు. ఏ విధంగా 70 అంటే దానికి సమాధానం ఉండదు. ఆమె 70 పైన బాబు అంతే, కింద ఈయన అంతే. దిక్కుమాలిన మాట మాట్లాడతారు. ఆ దిక్కుమాలిన పేపర్ ఒకటి ఉంటుంది. ఆ పేపర్ తో ఇష్టానుసారంగా కారుగోతలు రాస్తూ ఉంటారు. అసలు ఎక్కడైనా ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ఇట్లాంటి ప్రాజెక్టు పూర్తి చేసే సమయంలో ప్రజలను తప్ప ఇష్టం వచ్చినట్టు అబద్దాలు. ఎక్కడికి నువ్వు అడిగి పోవు. డిసెంబర్ 21వ తారీఖున పోలవరం పూర్తి చేస్తున్నావు. నువ్వు ఏడవంటావు అడిగి పోవు కదా. ఈ రాష్ట్ర ప్రజలను చూస్తారు, అందరూ కూడా చూస్తారు. ఎత్తి ఒక అంగుళం తగ్గుతుందా కూడా చూస్తారు. ఒక్క అంగుళం కూడా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ఎత్తుందో అదే విధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నావు. నువ్వు అడిగి పోవు కదా. నాకు తెలిసి ఉంటావు, నాకు తెలిసి డిసెంబర్ 21 దాకా ఉంటావు కదా. ఏడ దక్కించేదేం లేవు, నాకు తెలిసి ఆడికి పోయేదేం ఉండదు కదా. ఏడవంటావు కదా, ఏమైనా పారిపోతున్నావా రాష్ట్రం వదిలే? చెప్పాము స్పష్టంగా, నీకే బట్టలు కావాలో పెడతానని చెప్పా. ఆహ్వానం పలుకుతాం మా కేసీఆర్ అన్నట్టు. ఏ బట్టలు కావాలో ఏ పెడతాం, నువ్వేం టెన్షన్ రావు మాక. పెడతాం, ఆహ్వానిస్తాం, రా టేప్ వేసుకొని కొలుచుకో. ఒక అంగుళం కూడా పోలవరాన్ని తగ్గించేది లేదు. R&R గురించి మాట్లాడతావు, సిగ్గులే నీకు మాట్లాడేదానికి? 5 సంవత్సరాల్లో కనీసం ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవా? కనీసం ఒక్క ఇల్లు ఒక్క గడప మార్చావు నువ్వు మాట్లాడతావు. మళ్ళీ ఈ రోజు R&R గురించి. అసలు మీ ప్రభుత్వం ఏ R&R చేసిందని?
గండికోటలో 27 టీఎంసీ పెట్టుకునే అవకాశం దాదాపు 7,000 కుటుంబాలుంటే నువ్వు మార్చేవా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి గండికోటకి పునరావాసం కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమనంటే పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చామని చెప్పుకొస్తారు రాజశేఖర్ గారు కలిసి. అక్కడ చూస్తే దాదాపు 55 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి కెపాసిటీ 10 టీఎంసీ పెట్టి ఉండొచ్చు. అది కూడా నువ్వు చేయాల. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు 10 టీఎంసీ పెట్టావు. నెల్లూరు జిల్లాలో కండలేరు ఉంది, 68 పెట్టుకోవాలంటే ఈ రోజు ఇంత నీళ్లు వచ్చి 60 దాటలేకపోయాం. 55 కోట్ల రూపాయలు ఇస్తే 68 కెపాసిటీ పెట్టుకుంటాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని నెల రోజుల్లో అయిపోతా ఉన్నాం. కండలేరు గాని, గండికోట గాని, సిబిఆర్ గాని R&R గురించి కేవలం సివిల్ వర్కులు కమిషన్ల గురించి ఆలోచన చేశారు కానీ ఎక్కడైనా మీరు R&R గురించి కానీ ఎక్కడైనా చూసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతాం. వెలిగొండకి సంబంధించి ఒక్క ఇల్లు చేయాల. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 1,200 కోట్ల రూపాయల R&R జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. అది కూడా R&R అది చేయాల. పోలవరం గురించి ఒక్క ఇల్లు రేపు మార్చి కల్లా 20,000 ఇల్లుని ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఒక్కొక్క దీని కింద పెట్టారో ఆ విధంగా ఒక్కొక్క ఫేజ్ కింద మార్చుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా రీహాబిలిటేట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఏదేదో మాట్లాడతాడు, ఎత్తు తగ్గిస్తున్నామని మాట్లాడతాడు. ఎవరు చెప్పాడా నీకు ఎత్తు తగ్గిస్తున్నాడని? ఎవరు చెప్పాడంట? ఓ దిక్కుమాలని పేపర్ చేత రాయించడం, సాయంకాలం వచ్చి దిక్కుమాలని ప్రెస్ మీట్లు పెట్టడం. నిజంగా మీ ఇంత దరిద్రమైన మనుషులు సిగ్గులే ఇంకా ప్రజలు తరిగొట్టినా చీగొట్టినా ఇంకా దిక్కుమాలని అబద్దాలు చెప్తారు. పోలవరానికి సంబంధించి మంత్రి ఆడుకోబెట్టి నేను ఆడిపోయాను స్వామి, ఇక్కడే ఉన్నాను కదా. ఇంకా మీ బాబు ఏడుంది రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు. మొన్న వచ్చినట్టున్నాడు పొద్దున, సాయంకాలం మళ్లీ బిషాన్ ఎత్తేశాడు. ఇంకా చిన్నబాబు అసలు టూరిస్టు. మీరు అసలు నాయకులు, మీ ప్రతిపక్ష నాయకులు, మీ నాయకులు లేకుండా పక్క రాష్ట్రంలో దాముకొని మేము ఎక్కడికో పోయాం, మేము ఇక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ చెప్పినట్టు ఇప్పటికీ చెప్తున్నాం, డిసెంబర్ 21 తారీఖు పూర్తిగా కట్టేస్తామని చెప్తున్నాం. ఆడికి మార్చలేదే. 20,000 ఇల్లులు రేపు మార్చి కల్లా ఫినిష్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఫీట్కి వెళ్తాం, అవి కూడా కడతాం. కేంద్రంతో మీరు దిక్కుమాలి దమ్ముంటే నీకు ఈరోజు అడుగుతున్నా, నీకు దమ్ముంటే 2017లో కేబినెట్ లో పెట్టింది నోటు తీసుకొచ్చి దాని సారాంశం చదువు. దమ్ముంటే నీకు మీరు చేసిన మోసం, మీరు చేసిన కమిషన్ కక్కుర్తి పడింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. దమ్ముంటే చదవండి. ఆ జ్యోతి పేపర్ కూడా అడుగుతున్నా, దిక్కుమాలి ఈ కాదు రాసేది. 2017 కేబినెట్ వల్ల ఈ రాష్ట్రంలో పోలవరం ఏ విధంగా నష్టం చేకూరిందో అది తీసుకొచ్చి దమ్ముంటే ప్రచురించండి. లే అది చేసేది మాత్రం దమ్ము, ఎందుకంటే ప్రజలు తంతరు కాదు, ఇప్పటికే తల్లి వేశారు బయటికి. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారా మీరు? మామూలుగా పోలీస్ వ్యవస్థలు ఉంటాయి, సివిల్ క్రిమినల్ అన్ని. మామూలుగా ఇట్లా కన్స్ట్రక్షన్స్ వర్క్ లో ఒక సివిలే ఉంటది. కానీ మన ఆయన సివిల్ వర్క్ లో వదిలేసి క్రిమినల్ ఆలోచనలతో కమిషన్ల కోసం ప్రాజెక్ట్ తీసుకొని మీకు ఎట్ట కావాలని కేబినెట్ లో ఒప్పుకొని మళ్ళీ చెప్తారు మేము 50 తోటి. ఎక్కడంట ఎక్కడ ఒప్పించారు మీరు ఫైనాన్స్ ని? అసలు మీరు 2017లో మీరు ఏం ఒప్పుకున్నారో కేబినెట్ లో దాన్ని చెప్పండి ధైర్యంగా ముందుకు వచ్చి. మేము దీనికి ఒప్పుకున్నాం, కేబినెట్ లో ఈ విధంగా పెట్టించాం. ఆ ధైర్యం మీకు లే. తప్పుడు కోతలో తప్పుడు వార్తలు రాస్తా ఉంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మేము ఫస్ట్ రోజు నుంచి ఏదైతే చెప్పాం అదే విధంగా కట్టుబడి ఉన్నాం. ఎక్కడికి పోలా. ఒక అంగుళం కూడా పోలవరం ఎత్తు తగ్గించేది లేదు. సిగ్గు లేకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడతా ఉంటే దిక్కుమాలని అన్ని తీసుకొచ్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఇంకా మారరా? మళ్లీ చెప్తున్నాం, నడి మధ్య వచ్చి నడి మధ్య పోతావు. పోలవరం శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు, దాన్ని పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు తగ్గిస్తారు. ఒక పేపర్ ఉంది కానీ రోజు నీకు నచ్చినట్టు రాసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు వీళ్ళు అడగలేదంట. నువ్వేం పీక్యూ? మొదటి 3 సంవత్సరాలు నిద్రపోయావు. ప్యాకేజీ కోసం పోలవరాన్ని తీసుకొచ్చి నీ ఇష్టం కేబినెట్ లో మేము దీనికే కట్టేస్తాం దానికే కట్టేస్తాం అని చెప్పి ఒప్పుకున్నావు. మళ్ళీ మా మీద అడుస్తావా? ఏమన్నా అంటే 70% పూర్తి చేశారంట. ఏ విధంగా ఎన్నిసార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలా?
17,000 ఇంకా 50,000 అంటే 10 ఎట్టవుతుందో అర్థం కాదు. ఒక్క ఇల్లు పునరావాసం చేయని వీళ్ళు ఏం అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గండికోట పూర్తిగా ఆర్&ఆర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, చిత్రావతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, రేపు మన కండలేరులో చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా 5 గ్రామాలు 50 కోట్లకు సంబంధించి వెలిగొండ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏది కూడా చేయకుండా నిండు కట్టే మీరు ఎట్ట వస్తే నీళ్లు రావనుకోండి, మీకు తెలుసు కాబట్టి సివిల్ కమిషన్లు తీసుకుని ఈ పంచాయతీలు చేసేది. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు మేము కోరేది ఒకటే, ఇట్లాంటి చెత్త వాగుడు చెప్పిందే చెప్పాం 1.5 సంవత్సరం ఒకటే పని, ఇంకో రెండో పనేలే, మేము 70% కట్టాం 70% ఎట్ట ఇంద్రాడు ఆయన పోలవరం అంటే దానికి సమాధానం లే. సరే ఇప్పుడు కూడా గతంలో కూడా చెప్పా ప్రెస్ మీట్ లో, అసలు మీరు 2017లో మీరు ఏం కేబినెట్ లో పెట్టారో దమ్ముంటే దాన్ని తీసుకొచ్చి బయట చదవండి, దాని సారాంశం చదవండి. మీరు పెట్టిందే కదా, మీ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా 2017లో, 2017 కేబినెట్ లో మీ మంత్రులు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు కదా, దాంట్లో మేము ఫలాన్ని పెట్టాము అని చెప్పే దమ్ము ఉందా అని అడుగుతా ఉన్నా. అది లేకుండా వచ్చేది నువ్వు మాట్లాడేసి మంత్రి అడిగిపోయాడు, మంత్రి ఏడైపోతాం రా నాయన, ఇక్కడే ఉన్నాం మేము. మీలా పక్కూరికి పోవాలా, పొద్దున రావడం సాయంకాలం రావడం పొద్దున పడటం, ఎక్కడికి పోవాలి, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే కంప్లీట్ చేస్తాం. మీకు చెప్పే మళ్ళీ చెప్తున్నా, 2 రకాల నీకు ఏ బట్టలు కావాలో పంపిస్తా, ఆహ్వానం నీట్ గా పంపిస్తా, నిండుగా పంపిస్తా, నీ ఏ కట్టుకుని రా, కావాలంటే టేప్ ఎత్తుకోరా, కొలతేసుకో.